ఎన్ని లక్షలు పెట్టారు? 12 లక్షలు ఒకటి 8 లక్షలు. ఇక్కడ అక్కడ రెండు కలిపా? నాటి నాటి చిన్న చెట్టు కూడా నువ్వే లేదా చెట్లు అంతే వదిలే కానీ సమీ పొద్దు నుంచి చూస్తాను నీలో నువ్వు చెప్తానా తప్ప ఒక్క మంత్రం బయటికి చెప్పలే నువ్వు. మేము నేర్చుకుంటామనే మంత్రం అంటే గట్టిగా చెప్తామే అంటానా సమీ. ఈ ఎన్ని ఉన్నాయి ఇట్లా ప్యారలల్ రూట్స్? 5 రోడ్లు. 5 రోడ్లకు కలిసి 5 సందులు. ఈ గారు ఎక్కడ కొట్టు సమీ కొట్టు టెంకాయ కొట్టు సమీ. ఉన్నూరు సమలేడా సార్ డి సార్ ఇది అయిపోయినాక మళ్ళీ కాలనీలో రాసేట ఎట్రా అమ్మా రండి ఇక్కడ మీరే కొట్టుక్క కొట్టు. ఈ మొత్తం అన్ని ప్యారలల్కు పెట్టినావా? మొత్తం అన్నీ లేవు, కొన్ని 5 పెట్టినాము, ఇంకా 4. ఇంకా 4 అది కూడా పెట్టేసింటే ఇప్పుడు అవన్నిటివి కూడా పెట్టినారా దీంట్లో డిశ్చార్జ్? అదే సార్ అన్ని దీంట్లోకి ఈ రోడ్లే ఈ కాలువలో డిస్పోజల్ కూడా మన కాలువ దాంట్లోకి ఇది అది పెద్దది కావాలి కదా అది అదే సార్ పెద్దది ఒకటి పెట్టలేదు. అదే దీంట్లో మొత్తం దాంట్లో మొత్తం 15 తెచ్చులో పెట్టింటుంది. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఉందా ఇక్కడంతా? పైప్ లైన్ ట్యాంక్ అది రెడీ అయితే మనకు చేస్తున్నాడా ఏ కెమెరాము? మనకు డబ్బు అడ్వాన్స్ ఇచ్చి తప్పైంది. అదే అమ్యూనిటీస్ చెప్పి చేసాను ఆల్రెడీ వాళ్ళే దొరుకుతుంది. ఇంకా వీళ్ళ దాంట్లో ఎంత కావాలో చూడండి. ఇది సర్తా దాంట్లో ఎందుకు పెట్టలేదా ఈసారి వర్కులు కాలువలో? సర్తా దాంట్లో ఇప్పుడు పెట్టినారా? ఎన్ని లక్షలు పెట్టినారా? మొత్తం అన్ని పెట్టి క్లోజ్ చేసింటే అయిపోయేది కదా. ఎన్ని రోజులు పెడతాం? కొట్టు అయిపోయిందా? పెద్దమా కొడుతురా రామయ్య కొట్టు. నువ్వు స్పీడ్ చేయకపోతే ఉంటుంది ఆడ రమాదేవి ఒక దాంట్లో ఆ గుంత కంప్లీట్ చేయి. అన్ని సగం సగం చేసి పోతా అంటావు అన్నీ. అది కూడా కంపలన్నా క్లీన్ చేయించుకున్నారా సంఘం వాళ్ళు? అడుగు చేయించినావా? బోర్డు ఒకటే పెట్టించినారు మీరు. రండి అక్క, నేను ఇన్నే ఉంటా, మీరు వెళ్ళండి అక్క. ఇంకా 4 లెఫ్ట్ ఇవే ఉన్నాయంట చూడండి. ఈ ప్యారలల్గా దీంట్లో కలిపేటివి ఈ 4 ప్లస్ భాష దాంట్లో కూడా ఉన్నాయి. సరేనా? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు చూడండి. ఇది రాయపాటి దాంట్లోకి ఇంకా 40 ఏమో అవసరమవుతుంది. ఇతనే కాంట్రాక్ట్. నువ్వు కాంట్రాక్టరే కదా చేవా? ఇల్లేనా? రూపాయలు పెట్టిండు సార్. 1 కోటి రూపాయలు పెట్టిండు ఇక్కడ. అవన్నీ క్యాన్సిల్ అయింది. లేకుంటే నువ్వు చేస్తావు కదా రాజా? నేను ఇంట్లో దండే ఉన్నాయి సార్. మా పిల్లలు అట్లా అయిపోయి సార్. సేనా అని నేను మా కోడలని మా రాజా పనిచేస్తాను మీ దగ్గర. మాకు ఇట్లా గవర్నమెంట్ స్థలాలు రాలేదు సార్. ఎందుకు రాలే? రాలేదానికి కారణం చెప్తాను. రాలేదు సార్. 14 ఏళ్ళు అవుతాను సార్. ఎందుకు రాలే? పెట్టి కూడా అది క్యాన్సిల్ అయింది సార్. ఉండే సార్ కట్టుకున్నాము. మరి స్థలం ఉండి కట్టుకున్నావు, మళ్ళీ ఇల్లు రాలేదంటే అర్థమైంది. ఫస్ట్ ఇల్లు పెట్టినాం సార్, రాలేదని అది కట్టుకున్నాం సార్. ఇల్లు పెట్టినా కానీ రాలేదు సార్. ఏంది ఇల్లు రాలేదు. హౌసింగ్ లోన్ పెట్టినాం సార్, క్యాన్సిల్ అయింది సార్. ఎవరికైనా పేరు లింక్ అయిందా? చెప్తాను సార్. ఇక్కడ వీళ్ళు కొనుక్కున్నారు సార్. అది చూస్తే కన్నా కార్నర్ ఫిట్ సార్. స్విమ్మింగ్ పూల్ పార్కొని ఇక్కడే ఉంది. అది పొజిషన్ సర్టిఫికేట్ చేసుకోవడం చాలా సార్. కొన్ని కార్నర్ పెట్లకి ప్లాట్ నెంబర్ అనొస్తుంది కదా. ఆ విఆర్ఓతో చెప్పిన తీసి చేస్తాను కదా. పొజిషన్ సర్టిఫికేట్లు కావాలా చేయాలి? అవి మిగిలిన వాటి కింద వాళ్ళ అమ్మ నేను ఎదురు చదివిండాను. అవునమ్మా, ఎలా చనిపోయినారు? నాకు అట్లా సైడ్ చేస్తాను. ఎప్పుడు 8 నెలలు ఏమి కొట్టాడుకున్నారా? కొట్టుకున్న దాంట్లోకి ఏమొస్తాయి అన్నమాట? డబ్బులు రావు కదా. పిల్లలు బాబుని బడికి పంపించిన పిల్లలు. ఇంకో పిల్లని మొన్న ఇన్నో షాపింగ్ వేసేస్తా అంటే
మన మానస ఈ కంప్యూటర్ మీరు ఎమ్మెల్యే ఇల్లు రాలేదు కదా సార్, మీరే బడికి కూడా ఏంది? ఇల్లు ఇల్లు ఏంటికి రాలేదని చెప్తాను. ఎందుకు రాలే? అక్కడ నుంచి పనులు ఇక్కడ చేరినారు ఎక్కువ మంది. ఇంతకుముందు అక్కడ వచ్చినాయి. మానస సార్ కూడా అమ్మ, ఏదైనా కావచ్చు, మీకు ఏడో చోట ఒక ఇల్లు వచ్చింటది. ఏడాది నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇక్కడ కావునా ఇంకా కావు. మార్కెట్ నుంచి తొందరగా కావు. మీరు ఇక్కడ వచ్చి హౌసింగ్ మీరు వేరే ఊరు నుంచి వచ్చి ఇడికి వచ్చి కావాలంటే ఎట్లమ్మా? ఈడ ఇల్లు ఇస్తానమని బాను